అందరికి నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఏమో నేను కొంచెం తయారై వచ్చాను బాగానే. ఐఎమ్ ఫీలింగ్ గుడ్. ఎందుకంటే అక్కడ ఉన్న మధు ఇక్కడ ఉన్న నవీన్కి డిఫరెన్స్ ఉండాలని చెప్పి కొంచెం తయారై వచ్చాను. బాగున్నానా? పర్లేదు కదా? ఎందుకంటే ఈ సినిమా చాలా స్పెషల్ సినిమా. ఏదో కొంచెం తయారై రెడీ అయ్యి కొంచెం స్మార్ట్గా కనిపిద్దాం అనుకున్నా. స్మార్ట్గా ఉన్నానా? అయితే అయితే ఇప్పుడు కొంచెం కాన్ఫిడెంట్గా స్పీచ్ ఇస్తాను. ఎందుకంటే కొంచెం మైక్ పట్టుకోగానే కొంచెం టెన్షన్ అవుతాను ఎప్పుడు. బట్ ఇవాళ కొంచెం కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, తలెత్తుకుని మాట్లాడాలి అనిపిస్తుంది. అంటే ఎందుకంటే ఇలాంటి కథలు ఒక యాక్టర్ని ఎంచుకోవాలంటే చాలా కష్టం, దొరకడం కష్టం. లేకపోతే ఇలాంటి పాత్రలు మాకు లైఫ్లో రావాలంటే, యాక్టర్ లైఫ్లో రావాలంటే ఎంతో టైం పడుతుంది. లక్కీగా నాకు ఇంత తొందరగా అయిపోయింది అనిపించింది. సో థ్యాంక్ యూ శ్రీకాంత్. ఈయన గురించి మాట్లాడాలండి. ఒక చిన్న సైజ్ మధు. ఈయన నాలాగే ఎక్స్ప్రెసివ్ కాదు, ఏం బయట చెప్పుకోడు, అన్నీ లోపల పెట్టుకుంటాడు. కానీ షూటింగ్, ఆ కెమెరా లేకపోతే ఆ స్క్రిప్ట్, డైలాగ్ వర్క్ వస్తే హీఈస్ అట్ ఈస్ బెస్ట్ అనమాట. అండ్ దిస్ ఇస్ మై సెకండ్ ఫిలిం అని చెప్పకూడదు, ఇంకా చాలా ఫిలిమ్స్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ప్లే మధు, టు రిప్రజెంట్ మధు టు మెనీ ఆఫ్ మధుస్ ఇన్ దిస్ వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ట్రస్ట్. తెలీదు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ నాతో వర్క్ చేసేటప్పుడు ఏం నమ్ముతారో తెలియదు. శ్రీకాంత్ నన్ను చాలా గట్టిగా నమ్మాడు, ఈ క్యారెక్టర్ నేను బాగా చేస్తానని. అండ్ యష్, నాకు కొంచెం భయం వేసింది ఈ సినిమా సైన్ చేసేటప్పుడు. ఎందుకంటే మధు క్యారెక్టర్ ఈయన చేసేస్తే నా పరిస్థితి ఏంటని అనుకున్నాం. లేదు, ఎందుకు చెప్తున్నా అంటే మాకు మా హోల్ టీమ్కి ఒక స్ట్రెంగ్త్, ఒక ఎనర్జీ, ఒక బ్యాక్ బోన్, ఒక రెస్పెక్ట్, యాక్టర్స్ అందరికీ ఒక రెస్పెక్ట్ దొరికింది ఈ ఫిలిం అంటే యష్ వల్ల. థ్యాంక్ యూ యష్ ఫర్ కీపింగ్ అస్ సో సెక్యూర్డ్ ఇన్ ద ఫిలిం. అండ్ శ్రేయ, స్వాతి, నేను మా ముగ్గురిని నమ్మినందుకు చాలా థ్యాంక్స్ యష్. మీరు అంత డబ్బు పెట్టి అంత సినిమా తీసి ఈరోజు ఈ స్టేజ్ మీద మా సినిమాని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నామంటే బికాస్ ఆఫ్ యష్ అండ్ దామా. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని నమ్మినందుకు. ఇంకో వ్యక్తి గురించి మాట్లాడాలి, రవికాంత్ పెరెపు. చాలా డైరెక్టర్స్తో నేను వర్క్ చేస్తూనే ఉన్నాను, కానీ ఈ డైరెక్టర్ దగ్గర ఒక్క అవకాశం కూడా రావట్లేదు. నాకు ఎందుకో మరి తెలియట్లేదు. నిజంగా ఎడిట్ చేశారు, కానీ ఈయన డైరెక్షన్లో వర్క్ చేయాలని చాలా కోరిక ఉంది. కానీ ఈయన మాత్రం ఎలాంటి ఒక క్యారెక్టర్ ఇవ్వట్లేదు. క్యారెక్టర్ అయినా, విలన్ అయినా, హీరోయిన్ ఏదైనా రెడీ. అవునే కదా? ఎస్, ఐఎమ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. నేను కూడా మేమిద్దరం ఇప్పుడే ఈ స్టేజ్లో మాట్లాడిస్తున్నాం. బట్ థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. బికాస్ ఎడిట్ చేసే టైంలో ప్రతి ఫ్రేమ్ మా ఎమోషన్ని అర్థం చేసుకొని ఎడిట్ చేసి ఈ సినిమాని, ఈ కథని ఇంత బ్యూటిఫుల్గా తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. లవ్ యూ. అండ్ చిన్న కనెక్షన్ ఉంది. వీణా సాంగ్ సాంగ్ ఇన్ అందాల రాక్షసి, అది సూపర్ డూపర్ హిట్ అయింది సాంగ్. అది ఈ సినిమాలో మీరు మళ్ళీ ఎడిట్ చేశారు, సెకండ్ మూవీ నాతో. సో థర్డ్ ఫిలిం కూడా అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ రవి. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. ఇంకొకరు ఉన్నారండి, దిస్ గాయ్. We become a family. He's so supportive to my family also. తను చేయడు, వాళ్ళ వైఫ్. ఓకే, షీ సపోర్ట్స్ మై ఫ్యామిలీ అ లాట్ అండ్ హీ ఆల్సో సపోర్ట్స్ మీ. ఎందుకంటే ఒక యాక్టర్కి కో యాక్టర్ ఒక దేవుడు లాగా అనమాట. సో నాకు మధుగా నేను యాక్ట్ చేస్తున్నప్పుడు నాకు దేవుడు హర్షనే. బికాస్ చాలా ఎమోషన్స్ నేను అర్థం చేసుకొని చేసేటప్పుడు ఒక ఫ్రెండ్, ఇలాంటి ఒక ఫ్రెండ్ ఉండకూడదు నిజంగా మధుకి. బట్ రియల్ లైఫ్లో ఇలాంటి ఫ్రెండ్ ఉండాలి. థ్యాంక్ యూ హర్ష ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ మధుని బిలీవ్ చేసి నా పర్ఫార్మెన్స్ని యాడ్ ఆన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. లవ్ యూ. ఏ మచ్చా, నేను మచ్చా అని పిలుస్తా, అచ్చు రాజమణి. దిస్ ఇస్ ద థర్డ్ ఫిలిం. కొంచెం టైం తీసుకుంటా మాట్లాడడానికి. సిద్ధు ప్లీజ్ డోంట్ మైండ్. ఎందుకంటే నేను కొంచెం మాట్లాడడం తక్కువ, ఇవాళ చాలా మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటే ఇదేదో ఫ్యామిలీ ఈవెంట్లా ఉంది, నాకు సినిమా ఈవెంట్లా లేదు. సో అందుకే ఐ థాట్ ఐల్ షేర్ లాట్ ఆఫ్ థింగ్స్. అచ్చు, మచా, 3 films together and this is the opportunity I'm getting to talk about you.
మై మచా హ్యాస్ గివెన్ అ వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్. మంత్ ఆఫ్ మధులో నేను లైక్ మధు, లేఖ అండ్ మధు ఫీల్ అయిన ప్రతి ఒక్క ఎమోషన్ తన మ్యూజిక్లో, తన ఎమోషన్లో, తన లవ్లో ఆ ఫిలింలో ప్రజెంట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ October 6th హిస్ మ్యాజిక్ ఈస్ బీ అరౌండ్ ఇన్ విత్ యూ గైస్. Our magic. Our magic. So thank you very much. అండ్ జ్ఞాని గురించి మాట్లాడాలి. షీస్ లైక్ అవి నేను స్టాక్ చేయను, కానీ ఇన్స్టాగ్రామ్లో అప్పుడప్పుడు తన పిక్చర్స్, వీడియోస్, ట్రావెల్ బ్లాగ్స్ చూస్తుంటాం. సూపర్బ్ ఎనర్జీ ఉంటుంది లైఫ్లో. మా టీంతో కలిసి ఎనర్జీ ప్లస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కంగ్రాట్స్, ఇవాళ ఆ పాట కూడా పాడారు, అద్దరు కొట్టేశారు. నిజంగా చాలా బాగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ జ్ఞాని. అండ్ మై మధు, ఈ అమ్మాయిని చూసినప్పుడు నేను ఫస్ట్ అందాల రాక్షసులో సూర్యగా ఎప్పుడైతే నేను ఎవాల్వ్ అయ్యానో, ఆ క్యారెక్టర్ని తీసుకోవడానికి ఎంత కష్టపడ్డానో, ఏమో చేశాను. బహుశా మీరు నా ఇంటర్వ్యూస్లో చూసుంటారు. కానీ ఈ అమ్మాయి చింపేసిందండి సినిమాలో. చాలా బాగా చేసింది. చెప్తున్నా కదా, కథకి ఒక యాడెడ్ వాల్యూగా కథని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ వెరీ వెరీ హ్యాపీ. ఐ షుడ్ థ్యాంక్ యువర్ పేరెంట్స్. అంకల్, ఆంటీ, మీరు చూస్తున్నారంటే మీ అమ్మాయి చాలా టాలెంటెడ్. షీఈస్ గోన్ బీ హియర్ ఫర్ లాంగ్ అండ్ షీఈస్ గోన్ ప్రూవ్ ఇట్. సో దిస్ ఈజ్ మై వర్డ్, బికాస్ నేను ఇక్కడి నుంచే వచ్చాను. సో ఐ కెన్ అండర్స్టాండ్ యూ. సో లవ్ యూ అండ్ వీ షుడ్ వర్క్ టుగెదర్ అగైన్ ఫర్ షూర్. అండ్ మీ అందరికీ చాలా ఇష్టమైన కలర్ఫుల్గా కలర్గా చాలా కలర్స్ చూశాను తనతో. త్రిపుర తర్వాత చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయింది. ఆవిడ లైఫ్లో ఉన్న కలర్స్ అన్ని కలర్స్లో నేను తోడున్నా. యాజ్ అ ఫ్రెండ్ ఐ వాజ్ విత్ హర్. ఐ హావ్ సీన్ హర్ అప్స్, డౌన్స్ అండ్ ఎవ్రీథింగ్. కానీ చాలా మంచి మనసు అండి. ఎవరు ఏం చెప్పినా, ఎవరు హర్ట్ చేసినా బాధపడుతుంది, కానీ కొంతసేపు వరకు ఉంటుంది. తర్వాత మర్చిపోయి మళ్ళీ నవ్వుతూ, స్పెషల్ ఆ పళ్ళు ఉంది కదా, ఆ పళ్ళుతో ఒక స్మైల్ ఇస్తుంది. అన్ని బాధలు లైక్ వెళ్ళిపోతాయి. షీఈస్ దాట్ బ్యూటిఫుల్ ఫ్రమ్ హార్ట్. అండ్ లేఖ అనే క్యారెక్టర్ చేయడానికి చాలా గట్స్ కావాలండి. మధు అనే క్యారెక్టర్ చేయడానికి ఏమన్నా తాగుపోతులా నటించాలి, లేకపోతే ఎమోషన్ చేయాలి. కానీ ఒక అమ్మాయి, ఒక తెలుగు అమ్మాయిని రిప్రజెంట్ చేయాలంటే అంత ఈజీ కాదండి. ఎందుకంటే ఇప్పుడు నా సిస్టర్ ఉన్నారు, జాబ్ చేస్తుంటారు. షీ టేక్స్ మెట్రోస్, షీ టేక్స్ బస్సెస్, షీ టేక్స్ ఆటోస్. షీ వర్క్స్ హార్డ్ ఫర్ అవర్ ఫ్యామిలీ. మై వైఫ్, మా వదిన, లైక్ షీఈ్ ఆల్సో లైక్ మై ఫ్యామిలీ. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఒక పర్సన్లా చూస్తాను. తను కూడా చాలా కష్టపడుతుంది. తన క్రాఫ్ట్ని, తనతో వర్క్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరిని నమ్మించడానికి, ఎస్ వి ఆర్ విత్ యూ, విత్ ద ఫిలిం, విత్ ద క్యారెక్టర్, విత్ ద ఎమోషన్. అండ్ ఐ కుడెంట్ ఆస్క్ గాడ్ బెటర్ దాన్ దిస్. వై? బికాస్ మై బెస్ట్ ఫ్రెండ్, we both are working together again, coming up with a great content and this support for us. Yes, మేము యాక్టర్స్, వీఆర్ గుడ్ యాక్టర్స్. ఆల్వేస్ మమ్మల్ని ఎప్పుడు ప్రేజ్ చేస్తుంటారు, మంచి యాక్టర్స్ అని. తెలీదు మాకు ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాం మేము ఇద్దరు కలిసి చేయడానికి. థ్యాంక్ యూ బ్రో. సారీ ఫర్ బీయింగ్ ఎమోషనల్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ ఆల్వేస్. థ్యాంక్ యూ నా తిక్కలని అర్థం చేసుకుని అట్లీస్ట్ బాటమ్ లైన్ లవ్ ఉందని తెలిసి అది గుర్తుపెట్టుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ చెప్పేశాను, ఇంకా చాలామంది ఉన్నారు. మా ఏడీస్ నన్ను భరించినందుకు, ఎందుకంటే వాళ్ళు నన్ను వెతుకుతుంటారు అనమాట సెట్స్లో. నేను ఆ క్యారెక్టర్లో వెళ్ళిపోయి ఎక్కడో నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటా. షార్ట్ రెడీ సార్ అని చెప్పేసి నవీన్ ఎక్కడున్నా వెతుకుతుంటారు. థ్యాంక్స్ మై డైరెక్షన్ టీమ్, మై కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, స్పెషలీ మా మేకప్ మ్యాన్ వెంకటరమణ, షాను, రవి. ఎందుకంటే మీరు చూస్తే ఆ మధు మీకు చాలా రియల్గా కనిపించాడు. ఐ థింక్ చాలామంది నాకు ట్రైలర్ చూసిన తర్వాత చెప్పారనమాట, చాలా చాలా న్యాచురల్గా ఉందనేసి. సో మా మేకప్ టీమ్, మా ప్రొడక్షన్ టీమ్, మా సౌండ్, మా ఎడిట్, ఎవ్రీ వన్, అందరికీ థ్యాంక్స్, లవ్. ఏమండి
సినిమాలు చేస్తూ షూటింగ్లు చేస్తూ క్యారెక్టర్లు చేస్తున్నప్పుడు ఏదో ఇంకా కావాలి అనిపించినప్పుడు ఈ టీం, ఈ ప్రేమ, ఈ లవ్, ఎక్కడో బళ్ళారి నుంచి వచ్చిన ఒక చిన్న యాక్టర్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడుకు ఇంత ప్రేమ, ఇంత రెస్పెక్ట్ దొరుకుతుందంటే మీ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఎప్పటికీ మర్చిపోలేను ఈ టీంని. అండ్ ముఖ్యంగా ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి, సిద్ధు బాయ్. సి ఎమోషనల్గా ఉంటే ఇలా అంటున్నా అంటే హీ హ్యాస్ దట్ వైబ్స్. ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా సిద్ధు రాధిక ఏ బాబు అని వింటూనే ఉన్నాను. అండ్ ఐ హ్యావ్ అ సజెషన్ ప్లీజ్ అని ఒక వీడియో పెట్టారండి ఎక్కడో మంచుకొండల్లో, లైఫ్ గురించి చెప్పాడు. నాకు క్లిక్ అయింది. అవును కదరా, డే అండ్ నైట్లు షూటింగ్ చేస్తున్నా, రెస్పాన్సిబిలిటీ అది ఇది పరిగెడుతున్నా ప్రూవ్ చేయడానికి మంచి యాక్టర్గా. కానీ ఆ వీడియో చూసిన తర్వాత ఇక్కడ తట్టింది. అవును కదా, సిద్ధుబాయ్ నిజం చెప్పాడు. అక్కడి నుంచి ఐ బికమ్ అ ఫ్యాన్ ఆఫ్ హిమ్. తెలీదు లైఫ్ అనేది చాలా ఇంత ఈజీగా తీసుకోవచ్చా అనేది తన దగ్గర నుంచి తెలుసుకున్నా ఆ వీడియో చూసిన తర్వాత. దాని తర్వాత హీజ్ డీజే టిల్లు నేను ఆల్మోస్ట్ 52 టైమ్స్ చూసాను. నిన్ను నమ్మరు, నన్ను అందరూ సీరియస్గా ఇంటెన్స్ క్యాండిడేట్, తక్కువ మాట్లాడతారంటారు. కానీ నాకు ఎప్పుడైనా లో ఫీల్ అవుతే ట్రావెల్ టైంలో మై మచా డీజే టిల్లు ఎంటర్స్ ఇన్ మై హార్ట్ అండ్ ఐ సీ ద వీడియోస్, క్లిప్స్ అన్నీ చూస్తుంటాను, నవ్వుకుంటుంటాం. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్ చెప్పాలి. మా అమ్మ నేను యాక్టర్ అయ్యానని ఎంత గర్వపడుతుందో తెలియదు, కానీ నువ్వు డీజే టిల్లు 2 వస్తున్నావు కదా, ఆ 2 కోసం మా అమ్మ వెయిటింగ్ మచా. నిజంగా ఇవాళ రాలేకపోయారు. మై వైఫ్, మై సిస్టర్, మై హోల్ ఫ్యామిలీ ఈస్ కమ్ టు సీ యూ, స్పెషలీ యూ అండ్ మంత్ ఆఫ్ మధుకి. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్. అండ్ ఇలాగే ఇక్కడ ఈ అరుపులు వింటున్నాయి కదా, దీనికోసం నెక్స్ట్ లెవెల్ వెళ్తూనే ఉండు. కీప్ రాకింగ్. We'll get there together. Yeah, thank you. And I'll not take more time and hand over this mic to our favorite boy, DJ Tillo.